తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూచుకుల రాజేష్ రెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు ప్రచారాల్లో ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నాగర్ కర్నూలు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుల రాజేష్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి అయితే చాలా మంచి స్పందన. వాళ్ళు చెప్పుకోలేక మింగలేక 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఇన్ని బాధలా అని చెప్పుకుంటూ పాపం బాధపడుతూ మేము ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఆనాడు ఎట్లయితే మాకు అన్ని అభివృద్ధి పథకాలు మాకు అమలైనాయో, ఇంటింటికి ఎట్లొచ్చినాయో మళ్ళీ మీరు వస్తూనే వస్తాయి. దాంతోపాటు మా సంతోషకరమైన ఇదేంటంటే మాకు సోనియా గాంధీ గారు 6 పథకాలు తెలంగాణ ఎలక్షన్ కంటే ముందే మా మేనిఫెస్టోలో అనౌన్స్ చేసినందుకు ఆ పథకాలు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా ఉన్నాయి. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు కట్టుకుంటే ఇండ్లు ఇచ్చిండ్రు, పెన్షన్ కార్డులు ఇచ్చిండ్రు, ఎవరు అర్హులు అయితే వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎవ్వరికి ఇంటింటికి ఒక్క పథకం కూడా రీచ్ కాలేదు. వాళ్ళు చెప్పుకోవడం వరకే, పేపర్ల వరకే, న్యూస్ పేపర్ల వరకే గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ ప్రజల దగ్గరికి ఒక్కటి కూడా పోలేదు. బీసీ బంద్ అయినా సరే, దళిత బంద్ అయినా సరే, మైనార్టీ బంద్ అయినా సరే, ఇండ్లైనా సరే, పెన్షన్లు అయినా సరే, గృహలక్ష్మి, ఇన్ని పథకాలు పేపర్ మీదకే పరిమితమైనా కానీ ఒక్కటి కూడా ప్రజల్లోకి పోలేదు. మా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పనిసరిగా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆనాడు జరిగింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మా మీద నమ్మకం ఉంది. మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి అయితే ప్రస్తుతం నాగన్ జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరారు. అయితే నాగన్ జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం పట్ల ఏమైనా ఓట్లు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఇది కాంగ్రెస్ పార్టీ ఒక నాయకునితో నడవదు. ఇది పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, జాతీయ పార్టీ. పార్టీని చూసి ఓటేస్తారు కానీ వ్యక్తులను చూసి ఓటేయరు. ఇక్కడ ఏంటంటే రేపు రాబోయే కాలం కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీనే వేస్తారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు పోలేదు, అందరు కాంగ్రెస్ పార్టీనే చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తానని వాళ్ళు కూడా సంకల్పంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వబోతుంది? మేము ఈ 6 పథకాలతో పాటు నాగర్ కర్నూలు అభివృద్ధి కోసం పోరాడతామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అది నేను ఒక ప్రొఫెసర్ గా, ఒక డాక్టర్ గా ఎట్లయితే సేవలు చేశానో కాన్స్టిట్యున్సీలో కూడా అటువంటి సేవలే చేస్తా, దానికంటే ఎక్కువ చేస్తా. మా తండ్రి గారు, మా ఫ్యామిలీ చేస్తూనే ఉంది, దానికంటే ఎక్కువ చేయాలని నా ఒక కోరిక. మీ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఆ స్పందన చూస్తుంటే మాకు భయం అవుతుంది. ఎందుకంటే అంత పని ఉంది మాకు రేపు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళకు ఏం జరగలేదు కదా. సో వాళ్ళు ఎట్లా ఉందంటే ఇప్పుడు రాగానే ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకోవాలి అంటే 10 సంవత్సరాల నుంచి ఎవరు 60 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ పెన్షన్ అర్హులైనా కూడా రాలేదు. కొత్త హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు రాలేదు. అన్ని లీడర్ల చేతుల వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు టిక్కులు చేయడం, వాళ్ళకే ఏమైనా పథకాలు వస్తే ఇవ్వడం తప్ప అసలు బాధపడే వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళకు ఒక్క పథకం కూడా అందలేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి మన ప్రభుత్వం రాగానే మేము అవన్నీ రెక్టిఫై చేసి తప్పకుండా ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఫస్ట్ చేసి అందరికీ ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందేలా పథకాలు వెళ్ళాలని మేము పోరాడతామని మీ ద్వారా తెలుపుకుంటాం. అన్న, ఈసారి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు? ఎంత మెజార్టీ రాబోతుంది? ఈ పబ్లిక్ స్పందన చూసి మీరే చెప్పాలి ఎంత మెజార్టీ చెప్తే. మేము లెక్కలు మేమైతే గెలుస్తున్నాం, అదైతే గ్యారంటీ. ఎంత అన్నది పబ్లిక్ డిసైడ్ చేస్తారు, నేను చెప్పుకోవడం కాదు. మొత్తానికి ఇది పరిస్థితి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందని కూచుకుల రాజేష్ రెడ్డి అంటున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, నాగర్ కర్నూలు.